నీ గురించే నువ్వాలోచించుకో. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, మంచి ప్రతిభ ఉన్నవాడు. కాని అతనికొక పెద్ద సమస్య ఉండేది. ఎప్పుడూ ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించేవాడు. వాళ్లేమనుకుంటారు, నా పని వాళ్లకు నచ్చుతుందా, నన్ను ఎవరైనా తప్పుగా అర్థం చేసుకుంటారా అనే సందేహాలతోనే రోజులు గడిపేవాడు. అర్జున్కు చిత్రలేఖనమంటే చాలా ఇష్టం. చిన్నప్పటినుంచే అతను అద్భుతమైన చిత్రాలు వేయగలిగేవాడు. కాని పెద్దయ్యాక తన కళను ప్రపంచానికి చూపించడానికి భయపడిపోయాడు. ఎందుకంటే ఎవరో విమర్శిస్తారేమో అనేది అతని మనసులో పెద్ద అడ్డంకిగా మారింది. ఒకరోజు అతను తన కాలేజ్ దగ్గర ఉన్న పార్కులో ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నాడు. అప్పుడక్కడికొక వృద్ధుడొచ్చాడు. అర్జున్ ముఖంలో ఉన్న నిరాశను చూసి, ఎందుకు బాబూ ఇంత బాధగా ఉన్నావు అనడిగాడు. అర్జున్ తన మనసులోని మాటంతా చెప్పేశాడు. నాకు చాలా కలలున్నాయి, కాని ఇతరులు ఏమనుకుంటారో అనే భయం వల్ల ఏదీ ప్రారంభించలేకపోతున్నాను అన్నాడు. వృద్ధుడు చిరునవ్వుతో ఒక చిన్న కథ చెప్పాడు. ఒకసారి ఒక రైతు తన గాడిదతో గ్రామం గుండా వెళ్తున్నాడు. మొదట గాడిదపై రైతు కూర్చుంటే ప్రజలు, పాపం జంతువును ఇబ్బంది పెడుతున్నాడు అన్నారు. తరువాత రైతు దిగిపోయి తన కొడుకును కూర్చోబెట్టాడు. అప్పుడు పెద్దవాడిని నడిపిస్తూ పిల్లవాడు కూర్చున్నాడు అని విమర్శించారు. ఇద్దరూ నడిస్తే గాడిద ఉండగా ఎందుకు నడుస్తున్నారు అన్నారు. చివరికి వాళ్లు గాడిదను మోసుకుంటూ వెళ్లారు. అప్పటికీ ప్రజలు నవ్వారు. అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు. వృద్ధుడు చెప్పాడు, ప్రపంచం ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నువ్వు అందర్నీ సంతోషపెట్టలేవు, కాని నీ జీవితాన్ని నువ్వే నిర్మించుకోవచ్చు. ఇతరుల ఆలోచనలు నీ భవిష్యత్తును నిర్ణయించుకూడదు. ఆ మాటలు అర్జున్ మనసులో బలంగా నిలిచిపోయాయి. ఆ రోజునుంచి అతనొక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై నా గురించి నేనే ఆలోచిస్తాను, నా కలల కోసం పనిచేస్తాను. అతను తన చిత్రాలను సోషల్ మీడియాలో పెట్టడం ప్రారంభించాడు. మొదట కొందరు విమర్శించారు, కాని కొంతకాలానికి అతని ప్రతిభను గుర్తించినవాళ్లు పెరిగారు. అతని కలకు అభిమానులేర్పడ్డారు. చివరికి అతనొక పెద్ద ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహించి విజయాన్ని సాధించాడు. అప్పుడు అర్జున్ గ్రహించాడు, విజయానికి అడ్డంకి ప్రపంచం కాదు, మన భయం మాత్రమే అని. నీతి: ఇతరులు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ జీవితాన్ని వృధా చెయ్యొద్దు. నీ కలలు, నీ లక్ష్యాలు, నీ జీవితం, వాటి గురించి నువ్వే ఆలోచించాలి. నీపై నమ్మకం పెట్టుకుంటే విజయం తప్పకుండా నీ వెంట వస్తుంది.